ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బ్యాలెట్ లో 2వ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. దేశంలో మళ్ళీ మోడీ గారు ఉండాలని చెప్పి భావించి 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 35% ఓట్లతో అజేయమైన శక్తిగా ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సత్యం అది కలమని కనబడుతుంది. సత్యం 8 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 8 సీట్లు భాజపా గెలిచింది. కాబట్టి రాబోయే కాలంలో నేను ఒకటే కోరుతున్నా, దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడవబడే నాయకత్వంలో ఈ మధ్యతరగతి ప్రజలకు, టీచర్లకు, మా లెక్చరర్లకి 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చి 12,75,000 ఎగ్జెంప్షన్ ఇచ్చిందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఆలోచిస్తుందో ఒకసారి థింక్ చేయమని చెప్పి మా టీచర్ లోకానికి, లెక్చర్ లోకానికి ఇంకేం చేస్తున్నాడు. అధికారం ఉన్నకాడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కొట్లాడు. తప్పకుండా రేపు ఈ అన్ని సమస్యల మీద మేము ఎందుకు పడుతున్నాం అంటే గెలిచి మొన్ననే కదా, సంవత్సరానికి ఎట్లా అవుతుందని చెప్పి తప్పించుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ మేము ఓపిక పెట్టాం. అయినా ఏ సమస్యలు అయితే నెత్తి మీద రుద్దబడ్డాయో వాటి విధ్వంసం కోసం దాని పరిష్కారం ఎట్లా కొట్టాడో మీరు చూసి ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఈ 15 నెలల కాలంలో కూడా ప్రజలకు ఎక్కడ సమస్యలు వస్తే కొట్లాడిన పార్టీ కూడా మన పార్టీ గుర్తుపెట్టుకోండి. లభించాలని ఎవరు కొట్లాడాడు, మీ ఇంతమంది చెప్పిన మూసిందే ఎవడు కొట్లాడాడు, పేదల ఇల్లు కూర్చున్నాడు, కన్నీళ్ళు కార్చున్నాడు, ఆత్మహత్య జరిగినాడు. ఇవాళ హైదరాబాద్ కొట్లాడింది ఎవరు? పేదల గుండెలు గుంజుకుంటున్నప్పుడు, గుండాలు మొత్తం రాజ్యం ఎత్తున్నప్పుడు ఎవడు కొట్లాడు? అన్నిటి మీద మనం కొట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ ప్రభుత్వం మోసగించే ప్రభుత్వం అర్థమైంది, ద్రోహం చేసే ప్రభుత్వం అర్థమైంది, అబద్ధాల పునాల మీద రాజ్యం చేయాలని చెప్పే ప్రభుత్వం అర్థమైంది. కాబట్టి దీన్ని నిలువరించాలంటే, ఇది సరైన మార్గాలు పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులుగా, శాసనసభలో ఎమ్మెల్యేలుగా, శాసన మండలిలో మనకు ఎమ్మెల్సీలుగా ఉండాల్సిన ఉంది. కాబట్టి ఇది చారిత్రక అవసరం, తెలంగాణ ప్రజలకు ఇది ఒక చారిత్రక అవసరం. కాబట్టి దయచేసి కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ మీరు మీకు ఇప్పటికే బాధ్యతలు ఇచ్చిండు. టీచర్ ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు ఉండేవి చూసిండు, మనిషికి ఎంతమంది వచ్చిందో చూసిండు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్లో కూడా ఇప్పటికే పంచుకోవడం. ఈ ఒక్కడు 36 అవర్స్ ఉంది. కాబట్టి 36 అవర్స్ ఉంది. కాబట్టి ఈ 36 అవర్స్లో ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరికి పోయి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతాను. మళ్ళీ చెప్తున్నాం, రాబోయే ఎన్నికలలో ఈ హుజరాబాద్లో నేనే అప్పుడప్పుడు అనుకునే మామూలు డిస్కస్ చేసినప్పుడు చాలామందికి అర్థం కాదు, ఇట్లా సాగుతున్నాం మనం, ఇంత సాగుతున్నాం మనం, కాలికి ముందుంటే పనితోపికైతే సర్వీస్ చేస్తున్నాం మనం. ఏ ఆపద వచ్చినా టక్కన నా భర్త కిందని చెప్పి వస్తే ఆదుకుంటాను, కొడుకు అంటే ఆదుకుంటాను, రేపు పుచ్చుకునేమని అయితే ఇది ఎట్లా పడతారు అని అప్పుడు అనుకునేది. నాకు తెలుసు ఇలా ఆ మహిళలు నాకు ఎట్లా ఫోన్ చేస్తారు, ఆ మహిళ నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతారో నాకు తెలుసు. ఇవాళ వాస్తవంగా సఫర్ అవుతున్నది. సరే ఏమైందో పక్కన పెడితే నిజమైన భర్తను కాపాడుకునే మహిళకు, కొడుకును కాపాడుకునే తల్లికి, కుటుంబాలైన ఆపదంతే ఆదుకునేటువంటి ఒక వ్యవస్థకి విఘాతం కలిగిందని చెప్పి నేనట్లేదు, వాళ్ళు అంటున్నమాట, వాళ్ళే ఇస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.